హలో అండి. వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ నువ్వుల పల్లీల లడ్డు. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు పుష్టిగా ఉండాలనుకునే వాళ్ళకి ఎవరికైనా ఈ నువ్వుల పల్లీల లడ్డు ఎవరైనా తినొచ్చండి. దీనికోసం ముందుగా ప్యాన్లో కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి హై ఫ్లేమ్లో వేయించారంటే లోపల సరిగా వేయకుండా మెత్తగా ఉంటాయి. అందుకని లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా ఏగే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు వేసుకొని నువ్వులు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇక్కడ మీరు తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా తీసుకోవచ్చండి. మీకు ఏ నువ్వులు అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అరకప్పు కొబ్బరి తురుము అనేది వేసుకొని కొబ్బరి తురుము కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేగిన ఈ కొబ్బరిని కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మనం వేయించుకున్న కొబ్బరిలో వేసుకోండి. అలాగే నువ్వులు కూడా వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోండి. మనం పల్లీలు నువ్వులు ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక కప్పు బెల్లం వేసుకుంటే తీపి అనేది సరిపోతుంది. మీకు ఒకవేళ తీపి ఎక్కువ అనిపించుకున్న తక్కువైనా కానీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం యాలకుల పొడివి కూడా వేసుకొని కలుపుకొని లడ్డూలా చుట్టుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయినా అలాగే హెల్దీ అయిన నువ్వుల పల్లీల లడ్డు ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.